పిల్లరా, ఈ దిన వాక్యం ఏమిటంటే, ఈ దిన అంశం ఏమిటంటే, కొన్ని లోయలు ఉన్నాయి. స్తోత్రం. కొన్ని లోయలు ఉన్నాయి. బ్రతుకులో లోయలు ఎదురైతాయి. ఆమేన్. లోయ అంటే ఏంటి? లోయ అంటే స్తోత్రం. లోయ అంటే స్థలం అంతా సమానముగానే ఉంది, కానీ పెద్ద వరదొచ్చి పెద్ద వాగొచ్చి ఆ లోయ ఏర్పడ్డది. ఆ లోయ ఏర్పడితే ఆ లోయలో దిగుటానికి కష్టం, ఆ లోయలో నడుచటానికి కష్టం, ఆ లోయలో మరలా దాటటానికి కూడా కష్టమే. కనుక అలాంటి లోయ జీవితము పరిశుద్ధులకు ఎదురైతుంది, దేవుని ప్రజలకు ఎదురైతుంది, దేవుని వెంబడించే వారికి ఎదురైతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆయన సముద్రం మీద నడిస్తే కూడా మనల్ని సముద్రం మీద నడిపించే దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవండి 23వ కీర్తన 4వ వచనం. 23 గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎటువంటి లోయ ఎదురొచ్చిందంటే, తన జీవితంలో ఎటువంటి లోయ ఎదురొచ్చిందంటే, గాఢంధకారపు చీకటితో ఉన్న లోయ ఎదురొచ్చింది. గాఢంధకారపు చీకటి. ఆ లోయలో కన్నీరు, ఆ లోయలో వేదన, ఆ లోయలో బాధలు, ఆ లోయలో శ్రమ, ఆ లోయలో చాలా చాలా కష్టాలు, ఇబ్బందులు. కానీ చెప్పుతున్న మాట ఏమిటంటే, గాఢంధకారపు లోయలో ఇటు అటు సంచరించిన ఎన్నో అపాయాలు కలిగినా నేను భయపడను. దేవునికి స్తోత్రం. కదా. ఏ లోయ? గాఢంధకారపు లోయ, అంధకారపు లోయ. అంధకారం, కన్నీరు, వేదన, దుఃఖం, లేమి, అప్పులు, సమస్యలు, రోగాలు, వ్యాధులు, తరుమబడుట, కొట్టబడుట, నిందించబడుట, ఈ గాఢంధకారపు లోయలో అన్నీ ఉన్నాయి. అయినప్పటికైనా నేను భయపడను. దేవునికి స్తోత్రం. స్థితి ఏదైనా కావచ్చునండి, కష్టం ఏదైనా కావచ్చు, ఇబ్బంది ఏదైనా కావచ్చు, అవసరత ఏదైనా కావచ్చు, శత్రు పన్నాగం ఏదైనా కావచ్చు, గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. దేవునికి స్తోత్రం. చెప్పగలుగుతాను ఈ దినంలో. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గరైనందున, వాక్యానికి దగ్గరైనందున, వాక్యాన్ని ధ్యానిస్తున్నందున, వాక్యాన్ని చదువుతున్నందున, వాక్యాన్ని పాటిస్తున్నందున, వాక్యమే వాక్యమే అని ఎప్పుడైతే గురి కలిగి ఉన్నానో నేను భయపడాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నిరర్థకము చేయాలంటే మనమే, దాన్ని పాటించి జయం పొందాలంటే మనమే. దేవుడిచ్చేశాడు అండి, సర్వ అధికారము దేవుడిచ్చేశాడు. దేవునికి స్తోత్రం.
పౌలు తీమోతికి ఏం రాస్తాడండి? ఏం రాస్తాడు? కుమారుడా తీమోతి, యేసు క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కా. తను కావాలి. దేవునికి స్తోత్రం. లేకుంటే దేవుడు నిన్ను బలపడుతున్నాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పచ్చు కదా. తీమోతి కృపలో ఉన్నావు గనుక, కృపిచ్చాడు గనుక, రక్షణ ఇచ్చాడు గనుక, అభిషేకం ఇచ్చాడు గనుక, నడుపుదల ఇచ్చాడు గనుక, పరిశుద్ధత ఇచ్చాడు గనుక కృపచేత బలవంతుడవు కా. దేవునికి స్తోత్రం. మనం బలవంతులం కావాలండి. సంసోను మీదికి సింహం వస్తే కదా, శత్రువు మీదికి వస్తే విరజిమ్ముకొనిటట్లుగా చేశాడు దేవుడు అని రాయబడిందా? విరజిమ్ముకొని లేచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ లోయ ఏదైనా కావచ్చు, అది గాఢంధకారము కావచ్చు, ఎన్నో అపాయాలు నీకు ఎదురు రావచ్చు, ఎన్నో కష్టాలు నీకు ఎదురు రావచ్చు, నీకు ఎంతో శత్రు పన్నాగం ఉండొచ్చు. నీ బ్రతుకంతా గాఢంధకారపు లోయనే, ఆ నెలంతా గాఢంధకారపు లోయనే, ఆ సంవత్సరం అంతా గాఢంధకారపు లోయనే. అన్ని అపాయాలే. కానీ ఏ అపాయమునకు నేను భయపడను. దేవునికి స్తోత్రం. భయపడుతున్నారా? క్రైస్తవులు అయినందుకు భయపడితే అర్థము లేదు. స్తోత్రం. అర్థము లేదండి. పౌలు గురించి చెప్తారు, నువ్వు యెరూషలేముకి వెళితే నిన్ను ఈ విధంగా బంధించి నిన్ను చంపేస్తారు అంటే ఏమనుకోవాలి పౌలు? అబ్బో అట్లా జరుగుతుందా, అట్లయితే కొద్ది రోజులు ఆగుతా అని అనుకోవచ్చు కదా. అని ఏమన్నాడు తెలుసా? మీరు ఏడ్చి నా గుండెలు ఎందుకు బద్దలు చెప్తున్నారు? నేను యెరూషలేములో కట్టబోటం కాదు, కొట్టబోటం కాదు, నా ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అది ఎలాంటి గాఢంధకారపు లోయ అయినప్పటికైనా, ఆ సమస్య ఏదైనప్పటికైనా తప్పక నేను వెళ్ళవలసినదే. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ సింహం తిరుగుతుందంటే ఈ దారిపోన పోతారా? కానీ క్రైస్తవుడు పోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. అదేం చెప్తుంది? నన్ను నా సృష్టికర్త, సింహాన్ని సృష్టించిన వాడే నా దేవుడు. ఆమేన్. దానియేలు ధైర్యం అదే కదా. సింహాల గోలో వేస్తారా నన్ను? అయితే నన్ను సృష్టించిన దేవుడు ఆయనే, సింహాలను సృష్టించిన దేవుడు నోవాబు అనుకోవాలి కదా. ప్రభా, ఇన్ని రోజులు నేను కష్టపడి ఓడగడితే అందులోకి పుల్లను రప్పిస్తావా, సింహాలను రప్పిస్తావా? అవి వద్దే వద్దు, అట్లయితే నాకు అవసరమే లేదు అనొచ్చు కదా. దేవునికి స్తోత్రం. సంఘం అన్నప్పుడు అందరూ వస్తారు. కొట్టేవారు వస్తారు, తిట్టేవారు వస్తారు, షాకులు పెట్టుకొని వస్తారు, సంప చూసేటోళ్ళు వస్తారు, నిందింప చూసేటోళ్ళు వస్తారు, తప్పులు పట్టుకునేటోళ్ళు వస్తారు. అన్నీ వచ్చినాయి కదా నోవాబులకు. దేవునికి స్తోత్రం. సంఘములకు కూడా అందరూ వస్తారు. ఆమేన్. కానీ భయపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే అదే జరుగును గాక. దేవునికి స్తోత్రం. ఏదైనా దేవుని ఏర్పాటు
భయపడరండి. కానీ మనస్సిద్ధపాటు ఏమిటంటే గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు అస్సలు భయపడద్దు. ఎవరు భయపడరండి? ఎవరు భయపడరు? భక్తిని పాటించేవారు భయపడరు. సామెతలలో ఏం రాయబడింది? నీ భక్తి నీకు ధైర్యము. ఆమేన్. యోబులో కూడా రాయబడి ఉంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. భక్తి పరుల ధైర్యం అది. నేను చంపేస్తారంటే కూడా మీరు ఏడ్చి నా గుండెలు ఎందుకు బద్దలు చెప్తున్నారు? నేను యెరూషలేముకు బంధించబోటకి వెళ్ళటం లేదు, నా ప్రాణం పెట్టడానికే. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం. ధైర్యం ఉండాలండి. ఆమేన్. ఏముండాలి? ధైర్యం ఉండాలి. ఎక్కడ ధైర్యం ఉండాలి? ఎక్కడ? గాఢంధకారపు లోయలో. స్తోత్రం. గాఢంధకారం ఉన్నది, అపాయాలు ఉన్నాయి. కానీ నేను అసలు భయపడను. భయపడకపోవటానికి కారణం ఏంటి? భక్తి, ధైర్యం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏయ్యా కట్టలేరి, ఏడంతలు చేయరి, అగ్నిగుండం ఏడంతలు చేయండి, దొరికిపోయారా? స్తోత్రం. భక్తి ఎట్లా ధైర్యం పుట్టిస్తుంది? మా దేవుడు మమ్ములను రక్షించి తప్పించుటకు సమర్థుడు. ఒక్కవేళ మమ్మల్ని రక్షించకున్నా, మేము కాలిపోయినా, మేము బూడిదైనా, దాని ద్వారా కూడా నా దేవునికి, మా దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం. సంపబడితే మహిమ, బ్రతికితే మహిమ. కానీ మనం కోరుకునేది ఎలా ఉంటుంది? బ్రతికితేనే మహిమ కదా? కాదు, సత్య కూడా మహిమ. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక కదా? ఒకడు సత్య కూడా దేవునికి మహిమ తెచ్చాడండి. ఎవరు? లాజరు చనిపోయి మా దేవునికి మహిమ తెచ్చాడు. ఎలీషా చనిపోయి దేవునికి మహిమ తెచ్చాడు. యేసు రక్తమే అది సంపాదించుకోవాలి ప్రాణం ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప ధైర్యం. దేవునికి స్తోత్రం. మా భార్యకున్నంత పిరికితనం ఎవరికి లేదు. ఆమె భయపడుతుంటే నాకు కూడా ఎట్నో అనిపిస్తుంది. అప్పుడు నేను ప్రార్థన అందుకుంటా. దేవునికి స్తోత్రం. బైబిల్ చదువుతా. కానీ ఎన్నెన్నో చేస్తాం, కానీ బైబిల్ చదవటానికి ఇష్టం ఉండదు కదా? ఎన్నెన్నో చేస్తాం, కానీ బైబిల్ చదవటానికి దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు స్వాతి పల్లీలు ఏంపి పెట్టాది. ఎక్కడ? కిచెన్ రూమ్. పల్లీలు
ఓపెన్గా పెట్టాను. పోయి చూసుకుంటూ వస్తావా, పోయి వేసుకుంటూ వస్తావా? పోయినప్పుడల్లా 2 తీసుకొని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. అది కాదు, బాదం పలుకులే ఓపెన్ పెట్టింది అనుకో, ఎంత ఇష్టం లేకున్నా ఓపెన్గా ఉన్నాయి కనబడుతున్నాయి కనుక ఒకటి తీసుకొని నోట్లో వేసుకుంటా. వాక్యం పట్ల కూడా అట్లుండాలి శ్రద్ధ. దేవునికి స్తోత్రం. వాక్యం పట్ల కూడా ఆ విధంగా ఉండాలి. ఖాళీ ఉన్నా కదా చదువుతా ఒక అధ్యాయం, ఆమేన్. కానీ ఎన్నో చేస్తాం కానీ అది చేయలేము. ఎందుకు? ఆ రుచి మనకు దొరకలే. ఈ బాదం పలుకుల రుచి, పల్లీల రుచి, ఒక విడలో 2 ఉన్నాయి. బాదం పలుకులు ఉన్నాయి, పల్లీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 2-3 సార్లు పోతే ఓసారి అవి వేసుకుంటావు, ఓసారి స్తోత్రం. అట్లా వాక్యం చదవాలండి. ఇంకా 2-3 నెలలు అయితే నాది అయిపోతుంది. ఈ సంవత్సరం లోపలనే అయిపోతుంది. ఎన్నిసార్లు ఒకసారి అనుకుంటారు, 2 సార్లు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లేవియాకాండానికి వచ్చాను, ఒకసారి అయిపోయింది, ఒక వరుస అయిపోయింది, ఇంకో వరుస నడుస్తుంది. ఈ సంవత్సరం లోపలనే అయిపోతుంది. ఎన్నిసార్లు? మీరు ఎన్ని కాండాలు చదివారు? ఈ గాఢంధకారపు లోయలో ఎట్లా భయపడకుంటుంటారు? స్తోత్రం. గాఢంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమనే మాటలను, ఈ దేవుని వాక్యమును నీ అంబుల పొదిలో నింపుకుంటే, స్తోత్ర. ఇప్పుడు కుక్క బౌమని మీదకి వస్తుంది, చేతులు ఏం లేదు, ఏం చెప్తావు? ఇక్కడ చూడండి, కుక్క బౌమని మీదకి వచ్చింది, చేతులు ఏం లేదు, ఏం చెప్తావు? అంతే సంగతులు. కుక్క బౌమని మీదకి వచ్చింది, కట్టె ఉంది చేతిలో, ఏం చెప్తావు? మరి వాక్యం ఉంటే కదా. దేవునికి స్తోత్రం. వాక్యం ఉంటే గాఢంధకారపు లోయలో సంచరించిన కూడా ఏ అపాయమునకు, ఏ రోగానికి, ఏ వ్యాధికి, ఏ శ్రమకు, ఏ ఇబ్బందుకు, ఏ నిందకు భయపడవు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే భయపడా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను మాదిరిగా పెట్టుకోండి. మీ సమస్య ఉంటే నాకు చెప్పండి. మొన్నటిదాకా మీకు చెప్పిన. స్తోత్రం. మొన్నటిదాకా మీకు చెప్పిన, మొన్నటిదాకా రవికి చెప్పిన, ఇప్పుడు నాకు చెప్పండి. దేవుని మహిమ కలుగు. మాటలు కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చదవండి 84:6 కీర్తన 84:6. వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు, దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ లోయ ఏ లోయ? బాకా లోయ. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏ లోయ? బాకా లోయ.
బాకాలోయ అంటే ఏంటి? బాకాలోయ స్తోత్రం. బాకాలోయ బాక ఊదుడి, బాకా ఊదుడి, బాక ఊదుడి, బాకాలోయ ప్రార్థన చేసే లోయ. దేవునికి స్తోత్రం. ఆమేన్. సమకూడే లోయ, ప్రార్థన చేసే లోయ, బాకా ఊదే లోయ, ప్రార్థన తార, బాకా ఊదుట తార, ప్రజలు సమకూర్చబడుట ద్వారా, ప్రార్థించుట ద్వారా ఆ లోయ జలమయమైపోతే ఒక వర్షం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ వర్షం అండి? ఆత్మ వర్షం వస్తుంది. తొలకరి వర్షం వస్తుంది. తొలకరి వర్షం వచ్చి తడిసినప్పుడు, వర్షములో తడిసినప్పుడు దాంతో ఏమొస్తుంది? దీవెనలతో కప్పబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దీవెనలతో కప్పబడ్డారు మేడగది మీద. ఆమేన్. దీవెనలతో కప్పబడ్డారు, దీవించబడి బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. దీవెన అంటే ఏంటండి? అబ్రహాము దీవించబడను, అబ్రహాము దీవించబడను, అబ్రహాము దీవించబడను. దేవా అబ్రహాము దీవెన నాకు దయచేయమని ప్రార్థన చేస్తారు. అబ్రహాము దీవించబడ్డట్టుగా దీవించబడతావు. ప్రసంగాలు కూడా చెప్తారు. అబ్రహాం లాగా దీవించబడతామా? చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎట్లా దీవించబడతాం? అబ్రహాము కంటే ఎక్కువ దీవించబడతాం. ఎట్లా చెప్పండి కొంచెం. అబ్రహాము కంటే ఎక్కువ దీవించబడతాం. మీరు అంటారు, అబ్రహాము వంటల మీద ఎండి బంగారము పంపించాడయా, మేము మా ఉన్న ఆస్తి అమ్మినా, మా బ్రతుకు కాలం అంతా మేము శ్రమపడి పోగు చేసిన అబ్రహాములో 100% కాదు, 1% కూడా దీవించబడము అని ఈజీగా చెప్పగలుగుతారు. కానీ అబ్రహాము కంటే ఎక్కువ దీవించబడతాం. ఎట్లా దీవించబడతాం? ఆత్మీయంగా. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా దీవించబడతాం. ఆ దీవెన నాకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నేను ఆత్మీయంగా దీవించబడుతున్నాను. నాకు కష్టాలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు వ్యతిరేకత ఉంది, నాకు శ్రమ ఉంది, నాకు రోగం ఉంది, నా ఇంట్లో భయంకరమైన స్థితిగతులు ఉన్నాయి. అదంతా కూడా గాఢంధకారపు లోయలే. అయినప్పటికైనా నేను భయపడను. సభలు బట్టి అయినప్పటికైనా నేను భయపడను. నేను ఎక్కడున్నాను? ఎక్కడ? ఏ లోయకొచ్చాను? బాకాలో ఎక్కొచ్చాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు గాఢంధకారపు లోయ నుండి ఎక్కడికి వచ్చాను? బాకాలోయలో ఉన్నాను. బాకాలోయ ఏమైతుంది? జలమయమైతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. బాకాలోయ జలమయమైతుంది. బాకా ఊదుటలో జలమయమైతుంది. నా యాత్ర బాకాలోయలో సంతోషముగా ఉంది. నా యాత్ర సమాధానముగా ఉంది. ఆ బాకాలోయలో నా అడుగు ముందుకే సాగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ బాకాలోయలో నేను ముందుకే చూస్తున్నాను. ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు చదవండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 26వ వచనం. 20వ అధ్యాయము 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో
స్తోత్రం. ఎక్కడ? ఏ లోయలో కూడుకున్నారు? బెరాకాలో. బెరాక లోయలో కూడుకున్నారట. వారు బెరాక లోయలో కూడుకోక మునుపు శత్రువు మీదకి వచ్చాడు. వారు బెరాక లోయలోకి రాక మునుపు పోరాటం. వారు బెరాక లోయలోకి రాక మునుపు యుద్ధం. వారు బెరాక లోయలోకి రాక మునుపు శత్రు పోరాటం. వారు బెరాక లోయలోకి రాక మునుపు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చాలా ఇబ్బందులు, చాలా చాలా కష్టం. ఇప్పుడు బెరాక లోయ అవతల ఏం చేశారంటే శత్రువు అంతా చనిపోయింది. ఆమేన్. హల్లెలూయా. 3 రోజులండి, 3 రోజులు పోరాటం. చదువుకోండి తర్వాత. 3 రోజులు పోరాటం. అందరు చచ్చారు. అందరు చచ్చారు. ఎవరు చచ్చారు? ఎవరు చచ్చారు చెప్పనా? ఒక మంచి విషయం చెప్తాను, మనసులో పెట్టుకోండి, గుండెలు రాసుకోండి. ఎవరు చచ్చారు? బంగారం ఉన్నోళ్ళు చచ్చారు. స్తోత్రం. ఎవరు చచ్చారు? బంగారం ఉన్నోళ్ళు చచ్చారు. ఇంటికి పోయి ధ్యానించుకుంటారా? ఎవరు చచ్చారు? బంగారం ఉన్నోళ్ళు చచ్చారు. ఎక్కడుంది బంగారం? చెవులకు బంగారమే, మెడకు బంగారమే, చేతులకు బంగారమే, కాళ్ళకు బంగారమే. రవికి ధైర్యం వచ్చింది, మా స్వాతి అయితే ఏం పెట్టుకోలేదు. దేవునికి బంగారం ఉన్నోళ్ళు చచ్చారండి. 3 రోజులు వచ్చుకున్నారట. ఎంత? 3 రోజులు పోయి అమ్ము మోతకొలు బంగారం. చూసుకోండి తర్వాత. ఎన్ని రోజులు? 3 రోజులు. సాలినంత తీరా తీ. 5 తులాల గొలుసుంది తీయే, 2 తులాల కడాలు ఉన్నాయి తీయే, 10 తులాల గాజులు ఉన్నాయి తీయే. దొలుసుకుంటే 3 రోజులు తీస్తే బంగారం ఎట్లా అయిపోయిందటంటే మూతకొల అయిపోయింది. ఇక మొయ్యలేనురా బాబు. స్తోత్రం. ఇక మొయ్యలేను బంగారం. ఈ ఆసక్తి పాడువాడక అంతగానం ఎందుకు చేయించుకున్నారండి? బంగారంతోనే చచ్చారండి. లేనంతగా అయిందట బంగారం. అప్పుడు బెరాక లోయలో కూడుకున్నారట. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చారు? బెరాక లోయలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. బెరాక లోయలో జయము, బెరాక లోయలో సంతోషము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవకండి, తర్వాత చదువుకోండి. ఆమేన్. మొదటి లోయ ఏ లోయ? గాఢంధకారపు లోయ. రెండో లోయ ఏ లోయ? బాకా లోయ. మూడో లోయ ఏ లోయ? బెరాక లోయ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బెరాక లోయ అనుభవంకు రావాలంటే మొదటి గాఢంధకారపు లోయను మనం జయించాలి. దేవునికి స్తోత్రం. రెండో బాకా లోయ అనుభవానికి రావాలంటే ప్రార్థన చేయాలి, దాన్ని జలమయం చేయాలి. దేవునికి స్తోత్రం. మూడో లోయ అనుభవంలో దీవెన, ఆశీర్వాదం. ఆమేన్. అంటే బంగారమేనా? బంగారం దేనికి సాదృశ్యం? బంగారం పరిశుద్ధతకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. పవిత్రతకు సాదృశ్యం.
సాలినంత పరిశుద్ధత, సాలినంత పవిత్రత. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొందరు బుద్ధి తక్కువలు అంటారు, తప్పిపోయిన కుమారుడు ఉంగరం పెట్టలేదా తండ్రి? నువ్వు పెట్టుకో, నీకు 20 ఏళ్ళు ఉన్నాయి కదా, 20 ఏళ్ళకు పెట్టుకో. స్తోత్రం. ఎవడు పచ్చరాళ్ళు ఓకాలకు, ఎర్రరాళ్ళు ఓకాలకు పెట్టి చేయించుకుంటే ఏమవుతుంది? గీడ ఒక్కటి పెట్టుకొని అంత చూయించుకుంటావు. పెట్టుకో, 20 ఏళ్ళు ఉన్నాయి, 20 ఉంగరాలు పెట్టుకో. అది శాత కాదు. నిన్ను ప్రజలు 20 ఏళ్ళకి 20 ఉంగరాలు పెట్టుకుంటే ఫూ అంటారా? అంటారా అన్నారా? ఇది బ్రతుకురా. మనం అసలు బోధించేవాడు ఇన్సైట్ వేయకూడదు. బోధించేవాడు ఇన్సైట్ వేయకూడదు. అందరికి మాదిరిగా ఉండాలి. యస్సు రక్తమే జయం. నేనంటే కొంచెం సేవకుడు మంచిగా కనపడాలి. ఎవరికి మంచిగా చెప్పండి? ఎవరికి మంచిగా? ముందు కూర్చున్న వారిక ఆకర్షణంగా కనపడాలా? పైన వానిక? పైన వానికి దేవునికి మంచిగా కనపడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అనాలే, ఇతడు చక్కని నేత్రములు గలవాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడు మెచ్చిన వాడు యోగ్యుడు. దేవుడు మెచ్చుకోవాలి. మనుషులు మెచ్చుకుంటే నీకు శ్రమ. సూటు, బూటు, కోటు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడికి వచ్చాము మనము? బెరాక లోయకి వచ్చాము. దేవునికి స్తోత్రం. ఆమేన్. బెరాక లోయకు ఉట్టిగా రాలే. వాళ్ళు పోరాడి దోసుకొని సమకూర్చుకొని పరిశుద్ధతను పొందుకొని, ఆమేన్, దేవునికి స్తోత్రం. వారి బంగారం సమకూర్చుకున్నారంటే దేనికి సాదృశ్యం అండి? ఆ పరిశుద్ధతకు సాదృశ్యం. తప్పిపోయిన కుమారునికి ఉంగరం పెట్టారంటే ఘనతకు సాదృశ్యం. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బోధలు పెడదారి పడుతున్నాయి. బోధలు ఎప్పుడు పెడదారి పడతాయి తెలుసా? దేవుని వాక్యము చదవనప్పుడు, దేవుని దగ్గర పొందుకోనప్పుడు, స్తోత్రం, దేవుని నడుపుదల లేనప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడనప్పుడు, ఆమేన్, దేవునికి స్తోత్రం. కనుక వీటిని పాటించకుంటే, ఈ పరిశుద్ధత కలిగి ఉండకుంటే, ఈ పరిశుద్ధతతో బ్రతకకుంటే మరొక లోయ ఎదురైతుంది. చదవండి యెహోషువ 7:26. నేను ముగించబోతున్నాను. 7:26. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. మల్లుకొనెను. నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ. ఏ లోయ? ఆకోరు లోయ.
స్తోత్రం. మనం నిజముగా గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడ్డా కూడా కదా, బాకాలోయ అనుభవంలోకి రాపోతే, స్తోత్రం, ఇంకో లోయ బెరాకలోయ అనుభవంలోకి రాకుంటే, పరిశుద్ధతలోకి రాకుంటే, పవిత్రతలోకి రాకుంటే మనకు ఆకోరు లోయ గతి పడుతుంది. ఆకోరు లోయ గతి ఏంటి? రాళ్లతో కొట్టి చంపుట, అగ్ని చేత కాల్చుట. దేనికి భయపడదామండి? దేవుని వాక్యానికి భయపడి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి భయపడి బ్రతుకుదాం. దేవునికి భయపడి జీవిస్తాం. గాఢంధకారపు లోయలో ఎన్నో అపాయాలు ఉన్నాయి, అయినా భయపడకు. దేవునికి స్తోత్రం. భయపడకు. భయపడనప్పుడే నీ చరిత్ర ఉంటది. స్తోత్రం. భయపడనప్పుడే నీ చరిత్ర ఉంటది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడని వారే చరిత్రకారులుగా నిలిచిపోయారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గండిసేరులో నా ఆత్మీయ కుమారుడు రవి కూడా చరిత్రకారునిగా మిగిలిపోవాలి. దేవునికి స్తోత్రం. భయపడద్దు. గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నీకు ధైర్యం ఉంది, నాకు తెలుసు. స్తోత్రం. ఆమేన్. ధైర్యం ఉంది. నువ్వు కవటి పిల్ల కూడా. దేవునికి స్తోత్రం. చరిత్రకారునిగా నిలవాలా. నేను ఎంత తరమపడ్డానో తెలుసా, ఎంత కొట్టబడ్డానో తెలుసా, ఎంత వేదన పడ్డానో తెలుసా, ఎంత దుఃఖపడ్డానో తెలుసా. ఇప్పుడు చరిత్రకారునిగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. గాఢంధకారపు లోయలే, గాఢంధకారపు లోయని, కానీ ఏ అపాయమునకు భయపడను. నన్ను సృష్టించిన వాడు గొప్పవాడు, నన్ను అభిషేకించిన వాడు గొప్పవాడు, నన్ను ఏర్పరచుకున్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను అభిషేకించిన వాడు గొప్పవాడు, నన్ను బోధకునిగా చేసిన వాడు గొప్పవాడు, నా జ్ఞానం ఇచ్చిన వాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడితే అర్థం ఏంటండి? నీకు సూర్య చంద్ర నక్షత్రాలు భయపడాలి. నిలబడు. నిలబడిపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ భయపడుతున్నారు గొలియాతు దగ్గర. ఎందరు? అందరూ. స్తోత్రం. అందరూ, రాజు సైతం, మంత్రులు సైతం కదా, కార్యకర్తలు సైతం. ఇతడు పోయి వాడు ఎంతటోడు అంటే, అరే రే రే అరే అరే తొందరపడకు, నోరు మూసుకో. ఏం మాకు ఊరి తీసుకొచ్చేటట్టున్నాయం రా. ఎప్పటి నుండో నీ చెడుతనం మేము ఎరుగుదాము. ఏదో మేము తోక ముడుచుకోవాలి అనుకుంటున్నాము, వెనుక మలిపోవాలి అనుకుంటున్నాము, మేము జయించలేము అనుకుంటున్నాం. నువ్వు వచ్చి రేపబడితివి. అరే రే 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 వాడు ఏ పాటోడు. దేవునికి స్తోత్రం.
నా దేవుడు నా పక్షమున జయించిన విషయాలు నేను రుచి చూశాను. సింహాన్ని చింపితే చినిగిపోయింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అపాయం వచ్చినా భయపడకు, నువ్వు చరిత్రకారునిగా మిగిలిపోతావు. రాజు బిడ్డ నీ సంతం. ఆమేన్. అప్పుడు వీళ్ళు అంటారు, నీకు రాజు కూతురునిస్తాము అంటే నాకా రాజు కూతురు? అదే నేను గొర్రెలు కాసేవాడిని. నా కుటుంబం ఏ పాటిది? ఏ పాటి రాజు కూతురా? దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదం ఎక్కడ దాగి ఉంది? భయపడనప్పుడే ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను. స్తోత్రం. ఏ లోయ? గాఢంధకారపు శ్రమల, ఇబ్బందుల, రోగముల, తర్వాత ఏ లోయకి వచ్చాము? బాకాలోయ. దేవునికి స్తోత్రం. సమకూడే లోయ, ప్రార్థించే లోయ, ఏక మనసుతో ఉండే లోయ, ఏక తాత్పర్యముతో ఉండే లోయ, అది యాత్ర చేసే లోయ. దేవునికి స్తోత్రం. ఆ లోయలో వర్షం వస్తుంది. ఏ వర్షం? కడవరి వర్షం. దేవునికి స్తోత్రం. ఆత్మ వర్షం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎత్ర కాలములో వారి మీదకి వచ్చిన వర్షం, కరువులో ఏలియా కాలములో వచ్చిన వర్షం ఆత్మ వర్షం. ఏ లోయలో? బాకాలోయలో. దేవునికి స్తోత్రం. ఈ లోయకు వచ్చే వరకు ఎండి బంగారం మొయ్యలేను. బంగారం. దేవునికి స్తోత్రం. బంగారం ఉండగా ఎండి ఎందుకు తీసుకుంటారు? మొత్తం బంగారమే తీసుకున్నారు. ఎన్ని రోజులు? 3 రోజులు అండి. ఆ శవాల మీద కనబడే అంతవరకు, ఉదయం మొదలుకొని సాయంకాలం 7 గంటల వరకు కనబడే అంతవరకు తీసుకునేవారు. మళ్ళీ అక్కడే ఉండేవారు. మళ్ళీ తెల్లారంగానే మళ్ళా వచ్చుకునేవారు. 3 రోజులు గొలుసులు, గాజులు, కమ్మలు, ఇంకా ఏమేం పెట్టుకున్నారో. ఇప్పుడు ఇంత సన్నగా చేసుకొని వేసుకొని మురిసిపోతాం. వాళ్ళకి అదే కనుక ఇంత దొడ్డు చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇంత లావుగా చేసుకోవచ్చు కదా. 3 రోజులు పట్టింది. ఏ గుంజు పట్టురా పట్టు పెద్ద పెద్ద ఇంత కడ్డీలు లెక్క. 3 రోజులు వచ్చుకుంటే ఇక చాలరా నేను మొయ్యలేను అన్నట్లుగా మోసుకొని 4వ రోజు బెరాకలోయలోకి వచ్చారట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అనుభవాలు మనము కలిగి లేకుంటే, ఈ అనుభవాలలో కొనసాగుకుంటే, ఈ అనుభవాలలో, ఈ 3 లోయల అనుభవాలలో మనం ఎదగకుంటే, మనము దేవుని చిత్తము చెయ్యకుంటే మనకు గతి పట్టేది ఆకోరు లోయ. ఆకోరు లోయలో రాళ్ళు, ఆకోరు లోయలో కొట్టబోట, ఆకోరు లోయలో రాళ్ళ సమాధి. స్తోత్రం. ఏమేశారట వాళ్ళ మీద? పెద్ద కుప్ప. ఇక శవాలు కనపడుకోవాలి.
రాళ్ళ కుప్పెత్తి అయిపోయింది కదా, కానీ కాల్చారట కూడా. స్తోత్రం. యేసు రక్తమే అంత భయంకరమైన ఉగ్రత ఉంటుంది. అందుకనే మనం చరిత్రకారులుగా నిలిచిపోవాలి. దేవుడు మనల్ని ఎంతమందిని బైబిల్ గ్రంథంలో చరిత్రకారులను మాదిరిగా మనకు ఉంచాడండి. మన దేవుడే మాదిరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పోలి నడుచుకుంటే కూడా దేవుడు ఏమనలేడు. నాలాగా గడ్డం పెంచుకుంటావరా, నాలాగా బట్టలు వేసుకుంటావా, నాలాగా తగ్గించుకుంటావా, నాలాగా ప్రేమిస్తావా, నాకన్నా కొంచెం కిందికి దిగు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనం మోకరిస్తాం, దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. అవును ప్రభా, ఈ లోయల అనుభవంలో నేను సాగాలి, ఈ లోయల అనుభవంలో నేను సంతోషించాలి, ఈ లోయల అనుభవంలో నేను ఆనందించాలి ప్రభా. నేను ఒక చరిత్రకారునిగా మెలిగిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా.